సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ ₹1,00,00,000 విరాళం అందించారు. మరి అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నానంటూ ఆయన అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా చాలా లేట్గా తెలిసిందనమాట. అసలు దేనికి ఇచ్చారు ఆయన? అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆయన మరొకసారి ఆయన గొప్ప మనసు ఏంటో అందరికి కూడా తెలిసిందనమాట. సో చాలా మంది కూడా ఆయన స్టేజ్ మీద ఎక్కడ ఏం మాట్లాడాడు, చిన్న మాట తోలినా కూడా దాన్ని చాలా రకాలుగా ఏదో అంటే మీమ్స్ క్రియేట్ చేసుకొని బాగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఆ మనిషి ఏం చేస్తున్నాడో, ఇలాంటి మంచి పనులు చేస్తున్నాడు, సమాజానికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో, సో వాటిని చూసి వాటి గురించి మాట్లాడి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు కూడా ఆ విధంగా తయారైతే బాగుంటుంది. కానీ ఎక్కడో చిన్న మాట తూలడని చెప్పేసి దాన్ని పెద్దగా చెప్పుకోవడం కాకుండా ఇలాంటివి పెద్దగా చెప్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మొన్ననే ఆయన 70వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. సో ఇదే స్థానంలో వేరే హీరో గనక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ₹1,00,00,000 డబ్బుని ఏదైతే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ₹1,00,00,000 విరాళంగా ఇచ్చారో మెగాస్టార్ గారు, అదే డబ్బుని ఒక గ్రాండ్ గా హోటల్ బుక్ చేసుకొని చాలా మంది సెలబ్రిటీస్ పిలిచి సో ఈ విధంగా పార్టీ అరేంజ్ చేసుకునేవాళ్ళు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ విధంగా కాకుండా తన సొంత ఇంట్లో సొంత కుటుంబం మధ్యలో కేక్ కట్ చేసుకున్నారు. సో ఎమోషనల్ మూమెంట్స్ కూడా మనము ఫొటోస్ లో చూసాము. సో ఆ తర్వాత ఇక్కడ ఏపీ సీఎం గారిని కలిసి తన సొంత చేతుల మీదుగా కూడా చెక్ ని మాత్రం అందించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎందుకు అందించాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని కూడా చాలా మంది క్వశ్చన్ చేయొచ్చు. సో ఇప్పుడు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే దాని గురించి రియాక్ట్ అవుతాము, ప్రాబ్లం వచ్చినప్పుడే డబ్బులు అందిస్తాము అంటే కాదు. సో ఇక్కడ ఇప్పుడు మనము దేశవ్యాప్తంగా కూడా ఈ వర్షాకాలం సందర్భంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో నదులు కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఊర్లు కానీ ఇల్లులు కానీ కొట్టుకుపోతూ ఉన్నాయి. సో అక్కడ వాళ్ళకి కనీసం తిండి కూడా తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి సందర్భాలు ఇప్పుడు మన దగ్గర కూడా రావచ్చు. మన దగ్గర నదులు చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశాం కాబట్టి సో ముందుగానే ఆయన ఊహించి రావచ్చేమో. సో అలాంటి పరిస్థితులు ఏవైనా ఉంటే కూడా ఈ డబ్బుతోని ఉపయోగించుకోండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన మెగాస్టార్ చిరంజీవి గారు ₹1,00,00,000 విరాళం అయితే అందించారు. సో ఖచ్చితంగా ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వడం కాకుండా వస్తుందేమో అని ఊహించి కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.